బిబ్లికల్ లవ్ అంటే బైబుల్ బోధిస్తున్నటువంటి ప్రేమ ఒక ఎంపిక. ఇట్స్ ఏ చాయిస్, నాట్ ఏ ఫీలింగ్. అంటే ఒక అనుభూతి కాదు అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమైన. అయితే లోకము ఈ ప్రేమకు అనుభూతి అనేటువంటి ఒక తప్పుడు అర్థాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే యేసుప్రభు ఉపయోగించినటువంటి ఉదాహరణలు మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఒక ఎంపికగానే దీన్ని బోధించాడు. ఉదాహరణకు మనం యేసుప్రభు యొక్క బోధనలు మనం గమనిస్తున్నప్పుడు మనకు కీడు చేయాలనుకునేటువంటి వారిని మనం ప్రేమించాలి, వారిని ఆస్వాదించాలి. మనం ద్వేషించేటటువంటి వారి కొరకు మంచి చేయాలి. శత్రువు ఆకలి కొని ఉంటే వారికి ఆహారాన్ని ఇవ్వాలి. మనం హింసించేటటువంటి వారి కొరకు ప్రార్థించాలి. ఇది బైబిల్ బోధిస్తున్నటువంటి బోధ. అయితే చాలామంది ప్రభును ప్రేమిస్తున్నటువంటి వారు, వెంబడిస్తున్నటువంటి వారికి కూడా ఇది సాధ్యం కాదు. అయితే దేవుడు తన యొక్క డిమాండ్లన్నింటిలో కూడా వాస్తవాన్ని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన ప్రేమై ఉన్నాడు. క్రీస్తు ఆ ప్రేమను మనకు